హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు బీబీ బ్లాగర్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక వీడియో చేద్దామని ఒక చోటకి వెళ్తే ఆ వీడియో కుదరక ఖాళీగా ఉండి ఏం చేయాలో తెలియక, సో ఎలాగో ఖాళీగానే ఉన్నాం కదా, పక్కనే భవానీపురం ఉంది, రీల్స్ చేద్దామని చెప్పి వచ్చాం. రీల్స్ చేయడం అంటే అంత ఈజీ కాదు, దాని వెనకాల చాలా కష్టం ఉంటుంది. ఆ కష్టాల్లో మేము పడే కష్టాలు ఏంటో అది నేను చూద్దాం. నేను చూపిస్తా మీకు. ఏం చేయబోతున్నారా? చూద్దాం, చూసి తెలుసుకుందాం. మేము ఒక రీల్ చేయడానికి ఎంతసేపు పట్టిద్ది, ఎన్ని టేకులు తీసుకుంటాం, ఎన్ని డైలాగులు చెప్తాం, ఎన్నిసార్లు చెప్తాం, ఇవన్నీ చూపించాలి అని చెప్పి ఈరోజు వీడియో స్టార్ట్ చేసాం. సో ఎక్కడ దాకా వెళ్తే చూద్దాం, లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఇక్కడికి వచ్చి చేసే పని ఏంటంటే ఆడియో ఎతకడం. దానికి ఒక అరగంట టైం వేస్ట్. ఇంటికాడ చూసినాం, ఇక్కడికి వచ్చి ఆడియో ఎత్తుక్కొని ఏ ఆడియో సెట్ అయితే ఏ డైలాగ్ చెప్తే బాగుంటుంది, ఏ డైలాగ్ ఎంతసేపు ఉంటుంది అని చెప్పి ఎత్తికి దాన్ని ఇడి చెప్పి దాన్ని టేక్ నచ్చకపోతే మళ్ళీ తీసి 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 అది అలా వెళ్తూనే ఉండిద్ది. ఇప్పుడు ఆడియో ఎతకాలి, ఒక అరగంట పట్టిద్ది. అది మన టాలెంట్ గైస్, అది అందరి టాలెంట్. అది ఇంటికాడ ఎత్తుకోం, ఇక్కడికి వచ్చింది ఎత్తుకోం. చాలా సెకలు ఉన్నారా నీలో. ఇప్పుడు ఆ ఆడియో ఎత్తడానికి అరగంట గంట పట్టిద్ది. అప్పుడు దాకా ఎదురు చూస్తూ ఉండాలి, ఎండలో మాడిపోతూ ఉండాలి. తప్పదు, ఏం చేస్తాం. ఇదే ఒక ఆడియో నచ్చిద్ది అంటే నచ్చదు, దాన్ని ఇంకో ఆడియో చూసి అది బాగుందా ఇది బాగుందా సెలెక్ట్ చేసి దాన్ని బట్టి అది నచ్చితే అది చేస్తాడు, ఇది నచ్చితే ఇది చేస్తాడు. ఇప్పుడు నేనైనా అంతే అనుకోండి, నాకు నచ్చిన ఆడియో నేను చేస్తాను. చేయొచ్చాడు, నేను ఒక ఆడియో ఫిక్స్ చేయొచ్చా. ఇక్కడికి వచ్చిన తర్వాత లొకేషన్ చూసి చేంజ్ అయిపోయింది. లొకేషన్ బట్టి ఇంకో ఆడియో సెలెక్ట్ చేస్తాం. ఆడియో కూడా సెట్ అవ్వకపోతే ఇంకోటి సెలెక్ట్ చేస్తాం, అంతే. ఈ వీడియో లాస్ట్ రిజల్ట్ పెడదాం చూడండి గైస్. ఇవే తగ్గించుకుంటే మంచిది. ప్రస్తుతానికి అయితే రీల్స్ అయితే అయినాయి, దానికి చాలా స్టంట్లు అయితే చేసాం. 2 రీల్స్ అయితే కంప్లీట్ అయినాయి. చాలా కష్టపడ్డాం, వామ్మో చాలా కష్టం రీల్స్ తినాం. రిజల్ట్ చూడండి. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా? ఏంటి సార్? అదే ఏదైనా సరే ఎందుకు అంటున్నాను. సౌండ్లు పట్టేసినాయి, చాలా టేకులు అయినాయి, కొన్ని మంచి షాట్లు వచ్చినాయి. అంతా తీసాం దాదాపు ఒక 2 గంటలు అవుతుందా, 2 hours. 2 గంటల పైన అయింది వచ్చి. ఇంకా రీల్ తీయాలని మనోడు ఆత్రం మీద ఉన్నాడు, ఎక్కడా తగ్గేదిలే. సో ఇంకొక రీల్ ఉందంట, అది ఎన్ని గంటలు పట్టిద్దో చూద్దాం. ఒక్క అవర్ అయిపోయిన తర్వాత, ఒక రీల్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్దాం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇది ఆలోచిద్దాం. చాలా సెకలు ఉన్నారా నీలో. ఇప్పటికీ ఇంకా ఆడియో సెలెక్ట్ చేయలేము, మనోడు సెలెక్ట్ చేస్తున్నాడు. ఆడియో సెలెక్ట్ చేయడానికి కాల్కులేట్ పడిద్దాం. ఆడియో సెలెక్ట్ చేయడానికి మనోడు గంట తీసుకుంటున్నాడు. ఇంకా రీల్ ఎప్పుడు తీయాలి, ఎప్పుడు వెళ్ళాలి. 18,000 రూపాయలు ఫోన్ కూడా ఇచ్చారు, ఎప్పుడు వెళ్ళాలి కానీ. సో సక్సెస్ఫుల్ అయితే వీడియో రీల్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. అనుకున్న దానికైతే చాలా టైం పట్టింది. 3 hours పట్టింది గైస్. ఓన్లీ రీల్స్, నో షార్ట్ ఫిలిం, నో షార్ట్స్, ఓన్లీ 3 రీల్స్. 3 రీల్స్. 2 రీల్స్కే 3 గంటలు పట్టిందంటే ఇది చాలా దరిద్రం, అంటే చాలా దరిద్రం. అలా ఇంకో పక్కనేమో ఎండ వస్తుంది, కాసేపు ముబ్బు వస్తుంది, క్లైమేట్ మారుతూ ఉంది, అనుకున్న దానికి తగ్గట్లేదు. ఇది ఎలాగంటే 2 రీల్స్ తీసాం. 3rd రీల్కి ఏంటంటే మనడు నవ్వెత్తడం, అలా చేయడం, ఎలా చేయడం సెలెక్ట్ చేసుకోవడం అన్నీ చేశాడు. మళ్ళీ ఆ సాంగ్స్ దగ్గర ఫోన్లు హ్యాంగ్ అయిపోతున్నాయి, ఎండకి వేడెక్కేస్తున్నాయి వస్తువులు, అవన్నీ చూసి చూసి చాలా కష్టపడ్డాం. ఇదంతా మాటలు, రిజల్ట్ వచ్చింది అప్పుడు మీరే చూస్తారు. రిజల్ట్ అయితే బాగానే వచ్చింది. అనుకున్న దానికైతే జస్ట్ నార్మల్గా చేద్దామని వచ్చాం, కానీ రీల్స్ బాగా వచ్చినాయి. సో ఏమైందిరా? రీల్స్ చేయడం ఏంటో కానీ, ఒక పక్కన దాహం, ఇంకో పక్కన సౌండ్లు, ఇంకో పక్కన చొక్కాలు తడిసిపోయినాయి, చొక్కాలు మార్చాలి. అనవసరంగా ఈ ఫార్మల్ షర్ట్స్ వేసుకొచ్చానేమో అనిపించింది ఫస్ట్. ఏమో చొక్కాలు చెమటతో తడిసిపోతున్నాయి, కాసేపు ఎండ వస్తుంది, కాసేపు ముబ్బు వస్తుంది, ఇంకో పక్కన మాకేమైనా దాహం వేస్తుంది, డైలాగ్ చెప్పడానికి రావట్లేదు. ఇక్కడ మైక్ బ్యాటరీ అయిపోయి వాయిస్ అయిపోయింది. అక్కడ నేను చెప్పింది ఏంటంటే, మనోడు పొద్దున వచ్చేటప్పుడు 50 రూపాయలు పెట్రోల్ కొట్టించాడంట. అది మా ఇద్దరికి చెప్పలేదు. అది తీరా వచ్చి చూస్తే దారిలో ఆగిపోయింది. ఆ దగ్గరలో ఎక్కడ చుట్టుపక్కల పెట్రోల్ బంకులు కానీ, పెట్రోల్ పోయించడానికి కానీ లేవు. ఆ విషయం నేను అక్కడ చెప్పా. ఆడు
3 కిలోమీటర్ల దాకా బండి తోసుకుంటూ 3 కిలోమీటర్ల తర్వాత పెట్రోల్ కొట్టించుకొని దాని తర్వాత ఇంటికెళ్ళాం. అసలు ఒకటైతే ఇంకోటైంది అనుకోని స్టార్ట్ చేసిన వీడియో ఏంటంటే, మేము ఒక ప్లేస్‌కెళ్ళాం. అక్కడికి ఇప్పటిదాకా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏ యూట్యూబర్ ఎళ్ళలేదు. ఫస్ట్ టైం మేమెళ్లి అక్కడికెళ్ళి వీడియో తీద్దాం అనుకున్నాం. కానీ అక్కడికెళ్ళిన తర్వాత మాకు తెలియని మ్యాటర్ తెలిసింది. సో, దాని గురించి ఇంకా రీసెర్చ్ చేసి, ఇంకా తెలుసుకొని దాని తర్వాత ఆ వీడియో చేద్దాం అని చెప్పి, ఆ వీడియోని అక్కడ ఆపేసి ఇప్పుడు ఈ వీడియో తీసి దీన్ని అప్‌లోడ్ చేస్తున్నాం. ఆ వీడియో ఇప్పుడప్పుడే రాదు. ఫ్యూచర్‌లో వస్తది. దానికి చాలా టైం ఉంది. సో, అందుకే ఈ వీడియో అప్‌లోడ్ చేస్తున్నాను. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.